అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సునీత వాక. నేను జనసేనలో డాక్టర్ సెక్రటరీగా ఉన్నానండి. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, సార్ మీరు ఒక అవాస్తవమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి దాన్ని వాస్తవంగా సృష్టించి కూటమి ప్రభుత్వం మధ్యలో విభేదాలు సృష్టించడంలో మీకు మీరే సాటి నిరూపించుకున్నారు సార్. ఇదే విషయంలో మరలా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మీ పక్కనే ఉన్నటువంటి జర్నలిస్టులు మా పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే, తెలంగాణలో మా పవన్ కళ్యాణ్ గారిని రానివ్వము అని చెప్తూ ఉంటే మీరు పక్కన నిల్చొని వేడుక చూశారు, కానీ వారిని కనీసం ఆపే ప్రయత్నం ఎటువంటి ప్రయత్నం చేయలేదు సార్. రాజ్యాంగం గురించి మీకు తెలీదా సార్? మన భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో భాగంగా 19వ ఆర్టికల్లో భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే లేదండి. అది మీకు ఉపయోగపడుతుందని అది బాగా వాడుకుంటున్నారు 19వ ఆర్టికల్ని. కానీ అదే 19వ ఆర్టికల్లో డి అండ్ ఈలో చూసుకుంటే మన భారత పౌరుడు అనేవాడికి ఎక్కడికైనటువంటి భారతదేశంలో ఎక్కడికైనా సంచరించే హక్కును ఇచ్చింది. మరియు భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి హక్కును కూడా మనకి భారత రాజ్యాంగం కల్పించిందని మీకు తెలీదా సార్? ఇదే విషయం ఆ సదరు జర్నలిస్టులకు చెప్పి మీరు ఆ రోజు కనుక వారిని ఆపి ఉంటే ఈరోజు ఈ తెలంగాణ ఆంధ్ర విభేదాలు రాకుండా అయ్యేది. కేవలం ఈ విభేదాలను చూపించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జరగాల్సినటువంటి తెలంగాణ నవనిర్మాణ సభని నిర్వహించలేకుండా అనుమతి నిరాకరించింది. మీరు చేసిన పని ఎంతవరకు సమంజసం సార్? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నమస్కారం అండి.